విజయనగరం సంగీతం, తెనాలి హాస్యం, తిరుపతి భక్తి ఈ 3 గుణాలు కలిసి రూపుదిద్దుకుంది మన తెలుగు సంస్కృతి. ఈ సంస్కృతికి అద్దం పట్టే గొప్ప మాధ్యమం సినిమా. మన సినిమా ప్రపంచంలో తొలి అడుగు వేసిన రోజు 1931 సెప్టెంబర్ 15. ఈ రోజే మన పుట్టినరోజు. తెలుగు సినిమా పుట్టినరోజు. ఈ రోజే జన్మించింది మన తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద'. ఇది మాటలతో వచ్చిన తొలి తెలుగు సినిమా. ముందు వరకు మన సినిమాలు మౌన చిత్రాలే, అంటే మాటలు పాటలు లేని సినిమాలు. అటువంటి రోజుల్లో మాటలతో సినిమా తీయాలన్న కలను కన్నాడు హెచ్ఎం రెడ్డి. అతడు తెలుగు, తమిళ, హిందీ భాషల మీద అభిమానం ఉంది. ఆ కాలంలో ఫిల్మ్ స్టూడియోలు, టెక్నాలజీ అన్నీ బొంబాయిలోనే ఉండేవి. అక్కడే ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో 'భక్త ప్రహ్లాద' అనే కథను ఆధారంగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా కథ మనందరం చిన్నప్పటి నుంచి వింటున్నదే. హిరణ్యకశిపుడు మహాశక్తి పొందిన రాక్షసుడు. బ్రహ్మదేవుని కఠిన తపస్సుతో ఓ వరం పొంది దేవతలను అణిచిపెడతాడు. అతనికి విరుద్ధంగా అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు భగవంతుడైన మహావిష్ణువును ఆరాధిస్తాడు. హిరణ్యకశిపుడు నేనే దేవుడు అంటాడు. కానీ ప్రహ్లాదుడు నా దేవుడు నారాయణుడు అని నమ్ముతాడు. ఆ భక్తి కోసం ప్రహ్లాదుని ఏ విధంగానైనా చంపాలనుకుంటాడు హిరణ్యకశిపుడు. ఒకసారి గుళిక వేసి చంపాలని ప్రయత్నిస్తాడు. ఒకసారి పాము గదిలో వేసేస్తాడు. మరోసారి కొండపై నుండి పడేస్తాడు. అన్నీ విఫలం. అంతలో ఒకరోజు హిరణ్యకశిపుడు అడుగుతాడు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. ప్రహ్లాదుడు చెబుతాడు, అక్కడే ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు అని. ఆ మాట విని కోపంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి ఇక్కడ ఉన్నాడని హరి అంటాడు. ఆ వెంటనే ఆ స్తంభం నుండి విష్ణువు నరసింహ రూపంలో అవతరించి హిరణ్యకశిపుడిని చంపేస్తాడు. ఇది దేవుడి భక్తికి రక్షణ ఇచ్చే గొప్ప కథ. ఈ కథే తెలుగు సినిమా మొదటి అడుగు అయింది. అప్పుడు సినిమా తీయడం అంటే పెద్ద శ్రమ. కెమెరాలు పెద్దవిగా ఉండేవి. లైట్లు వేడిగా ఉండేవి. సెట్లో పనిచేయడం అంటే మామూలు కాదు. భాషా సమస్య, ప్రాసెస్ మెలకువలు తెలియక చాలామంది అభ్యసించేవారు. తక్కువ బడ్జెట్, పెద్ద కళ. వారానికి ఒక రీల్ తీయడం గొప్ప విషయం. మేకప్, కాస్ట్యూమ్, వేషధారణ అన్నీ తాత్కాలికమే. అయినా హెచ్ఎం రెడ్డి దృఢ సంకల్పంతో సినిమా పూర్తి చేశాడు. హనుమప్ప మునిస్వామి రెడ్డి అంటే హెచ్ఎం రెడ్డి. తమిళనాడులో తిరుచురాపల్లిలో జన్మించాడు. హైదరాబాద్లో చదివాడు. భాషలపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తెలుగు టాకీ సినిమాలకు నాంది పలికినవాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయనను మనం తెలుగు సినిమా పితామహుడు అని పిలుస్తాం. ఈ సినిమాలో జి. సుబ్బారావు ప్రహ్లాదుడిగా నటించారు. హిరణ్యకశిపుడి భార్యగా ముత్తులక్ష్మి కనిపించారు. ఇంకా చిన్న చిన్న పాత్రల్లో స్థానిక కళాకారులు నటించారు. పాటలు రికార్డు చేయలేకపోయినా పాటలకు బదులుగా కవిత్వాన్ని పఠించే విధంగా తీశారు. ఈ సినిమా నిడివి సుమారు 110 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న బొంబాయిలో విడుదలైంది. తెలుగు ప్రేక్షకులకు ఇది ఓ అద్భుతమైన అనుభవం అని చెప్పాలి. మాటలు, పాత్రలు, భావాలు అన్నీ తెరపై చూసిన తొలిసారి సినిమా ఇది. ప్రశంసలు వచ్చినా తక్కువ పబ్లిసిటీ వల్ల సినిమా పెద్దగా లాభాలు తీసుకురాలేదు. కానీ ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఒక చిన్న కళతో మొదలైన ప్రయాణం ఈరోజు తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలుతుంది. అందుకు ఆధారమైన తొలిమెట్టు 'భక్త ప్రహ్లాద'. మనం మరవకూడని సినిమా. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొదటి బంగారు అక్షరం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.